రైట్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 1న అనంతపురంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని జ్ఞానసీమ ప్రాంగణంలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీలో అనంతపురం జిల్లా పోలీసుల యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇటుగా దీనిపై మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా కరస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. స్టేజ్ ఇక్కడ సుమారుగా 780 మంది పిల్లలకు డాక్టరేట్ ప్రదానం చేయడం, ముఖ్యంగా గోల్డ్ మెడల్స్ ఎవరైతే ఉంటారో మనందరూ కూడా గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం. సుమారుగా ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. భద్రతా ఏర్పాట్లు కానీ లేదా ఎక్కడ విద్యార్థులు కానీ ఎవరికి అసౌకర్యం లేకుండా కూడా ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతూ ఉన్నాయి. జూలై 1న ఉదయం 10:30కు ఇక్కడ హెలికాప్టర్లో ల్యాండ్ కానున్నారు. బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో సుమారుగా భద్రత కోసం కూడా 3 హెలికాప్టర్లు కూడా రానున్నాయి. అన్నిటికీ కూడా ఇప్పటికీ హెలిప్యాడ్ సిద్ధం చేసి ఉంచారు. ఉదయం 10:30కు రాష్ట్రపతి దిగిన తర్వాత సుమారుగా మధ్యాహ్నం 12:30 ఇక్కడ నుంచి తిరిగి ఆమె వెళ్ళున్నారు. ఆమె వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా రాకుండా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటు పోలీస్ పరంగా కానీ రెవెన్యూ పరంగా కానీ ఎటువంటి చిన్న లోటుపాట్లు లేకుండా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆమెకు ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా ఏర్పాటు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మొదటిసారిగా కూడా ఆమె విజిటర్ హోదా రావడంతో సుమారుగా 750 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇక్కడ మొదటిసారిగా విద్యార్థులు బయటికి వెళ్ళిపోతుండటంతో పెద్ద ఎత్తున విద్యార్థుల్లో కూడా ఆనందోత్సాహాలు వెలువరిస్తూ ఉన్నాయి. ఏర్పాట్లు పూర్తి కావాల్సినంత అధికారులతో కూడా ఏర్పాట్లకు నిమగ్నమైన ముఖ్యంగా చూస్తున్నాం. ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉండి రాష్ట్రపతికి ఏర్పాట్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లో పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమై ఉన్నారు. వారు ఏ ఒక్కరికి చిన్న లోటుపాట్లు అతిథులందరికీ కూడా రాకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీసీ ఎవరైతే ఉన్నారో కోరి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చిన్న లోటుపాట్లు ఏర్పాట్లు లేకుండా చేస్తూ ఉన్నామంటూ కూడా ఆ కోరి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి జూలై 1న రాష్ట్రపతి కోసం అంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి సన్నద్ధమని చెప్పొచ్చు. మురళితో యోగానంద్, వైకే న్యూస్, అనంతపురం నుంచి.